మొన్న చికెన్ బిర్యానీ చేసినప్పుడు కలియా కూడా చేశాను. అందులోకని చెప్పి సొరకాయ ఒకటైతే తీసుకొచ్చారు. ఆ సొరకాయ ఎప్పుడు తెచ్చినా సరే సగమే యూజ్ చేస్తాం. మిగతా సగమేమో ఫ్రిడ్జ్‌లో ఉండి, ఉండి అలా పాడైపోవడమే. అలా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఈసారి ఇంట్లో ఎలాగో బియ్యపిండి భారీగానే ఉంది. ఈ సొరకాయ అలాగే బియ్యపిండితో సొరకాయ గారెలైతే ట్రై చేశాను. వర్షం పడేటప్పుడు వేడి వేడిగా తింటే భలే ఉన్నాయనుకోండి. వీటిని చేయడం కూడా చాలా ఈజీ. సొరకాయ తురుము 1 కప్ తీసుకుంటే ఇంకొక కప్పు బియ్యపిండి సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అందులోనే ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకుని కూడా సన్నగా కట్ చేసుకొని వేసి పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ఈ మూడింటిని కూడా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని అందులో వేసేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత చేతికి కొద్దిగా నూనె అనేది అప్లై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దల్లా చేసి వాటిని ఆయిల్ ప్యాకెట్ లేదా పాల ప్యాకెట్ పైన పల్చగా గారెల్లా వత్తుకొని వేడి వేడి నూనెలో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇంట్లో ఎప్పుడైనా సొరకాయ ఉంటే ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.